హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి ఒకసారి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి శాంపుల్ హ్యాండ్లర్కి సంబంధించి మనకి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టెప్ MTS అండ్ మళ్ళీ దీనిని అటెండర్ జాబ్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి యొక్క పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ వచ్చేసి మంత్లీ 18,000 ప్లస్ మనకి 46% DA అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి 12th పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదు, ఓన్లీ నాలెడ్జ్ అయితే అడిగారనమాట. ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మనకి జాబ్ వచ్చినట్లయితే 19,900 నుంచి మనకి బేసిక్ పే అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి 46% DA అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి దానికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి మనకి ఈ యొక్క పోస్టులకి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనకి ఈమెయిల్ ద్వారా కానీ మనకి ఫోన్ ద్వారా కానీ మనకైతే ఇంటిమేషన్ అయితే చేస్తారనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎంత, OBC వాళ్ళకి ఎంత, SC ST వాళ్ళకి ఎంత అని చెప్పి, ఉమెన్స్కి, EWS ఫిజికల్ హ్యాండిక్యాప్ సపరేట్ అప్లికేషన్ ఫీజు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి ఈ యొక్క పోస్టులకు అంటే చాలా తక్కువ టైం అయితే ఉందండి. మనకి ఈ మంత్ 12th లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కావడానికి మీకు కావాలి అంటే నా ఛానల్ వాట్సాప్ ఛానల్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.